వీడియో అయితే చూశారు కదా, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. డెఫినెట్లీ ట్రై చేయండి. మెయిన్ ఏంటంటే ఇదే స్టైల్ అయితే ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్లో అయితే అవుతుంది కాబట్టి డెఫినెట్లీ మీరైతే ఇదే స్టైల్ అయితే చేసుకోవచ్చు, చాలా సింపుల్గా, పెద్ద కష్టం లేకుండా. ఓకే, దీనికి సంబంధించింది మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను. దానికి సంబంధించిన మెటీరియల్ ఏవైతే ఉంటాయో అవైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకోటి ఏంటంటే ఫాంట్ కూడా ఇచ్చాను, ఫాంట్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది, మీకు కొంచెం డిస్టర్బెన్స్గా అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కెమెరా ఆన్ చేసుకుంటే క్లియర్ కట్గా కనిపిస్తుంది. డిస్క్రిప్షన్లో ఒక హెచ్డి బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను, అది మాత్రమే రీప్లేస్ పెట్టండి. కింద కొంచెం క్వాలిటీ బాగా రావాలి కదా, ఇది. ఓకే, ఫస్ట్కి సెకండ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఏదైతే రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత ఆటోమేటిక్గా హ్యాపీ బర్త్డే ఉంటుంది, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది. దాని తర్వాత స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకైతే ఈ ఫోటో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇలాగైతే ఒక ఫోటో వస్తుంది. ఈ ఫోటోని సెలెక్ట్ చేసి కలర్ అనే ఫీల్డ్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో చేంజ్ చేసుకోండి. అది కూడా పిఎన్జీ ఫోటో ఉండాలి ఇలా. ఓకే, మీరైతే నేను ఒక వెబ్సైట్ చెప్తాను, అడోబీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని. అక్కడ నుంచి మీరు బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు, చాలా హెల్ప్ అవుతుంది మీకు. దానైతే చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసి బాగా సెట్ అయింది. ఒకవేళ ఇలాగే సెట్ కాకపోతే ఇక్కడ మనకు ఎడిట్ షేప్ ఉంటుంది. ఈ ఎడిట్ షేప్లో మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీ ఫోటో అనేది హెడ్ కానీ హ్యాండ్ కానీ ఇలాంటివి కట్ అవుతూ ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ XY అని ఉంటుంది, ఇందులో మీరు ఏది చేంజ్ చేసినా కూడా కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది. దాని తర్వాత స్క్రోల్ చేద్దాం. స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు మహేష్ అనే నేమ్ అయితే ఉంటుంది. దీనికి ఒక ఫాంట్ అయితే ఇచ్చాను, నేను చెప్పాను కదా ఇంతకుముందు. ఆ ఫాంట్ అయితే మనం చేంజ్ చేసుకోవాలి. దానికంటే ముందు నేమ్ చేంజ్ చేసుకోవాలి కదా. ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ సెలెక్ట్ చేసి దీనైతే రిమూవ్ చేద్దాం. ఎగ్జాంపుల్గా రాధిక, ఓకే, ఎగ్జాంపుల్గా పెట్టేసిన. దాని తర్వాత ఈ బటర్ఫ్లై వీడియో ఉంటుంది, దీన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మీ డ్రెస్ కలర్ని బట్టి మీరు టెక్స్ట్ కలర్ చేంజ్ చేద్దామంటే కింద ఇక్కడ ఫోటో పిఎన్జీ కింద ఒక టెక్స్ట్ ఉంటుంది. ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు HUE అని ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దాన్ని యాడ్ చేసి మీ డ్రెస్ కలర్ బట్టి చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇలాగైతే ఒక కలర్ చేంజ్ చేసిన, దీన్ని కాపీ చేసిన, బర్త్డే టెక్స్ట్ కూడా పేస్ట్ చేస్తాను. రైట్, బాగా అనిపిస్తుంది ఇలా. ఓకే, దాని తర్వాత మీ వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఈ బటర్ఫ్లై వీడియో కానీ టెక్స్ట్ యానిమేషన్ కానీ అన్ని మ్యాక్సిమం కవర్ చేసేసిన. దాని తర్వాత కెమెరా ఆన్ చేసిన తర్వాత వీడియోని మీరైతే ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ ఇంతవరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, అలర్ట్ మోషన్ యాప్ కూడా ఇక్కడనే ఇచ్చాను, కింద ఉంటుంది, క్లిక్ చేసి మీరైతే ఎక్కడ కావాలో అక్కడ